మెదక్ జిల్లా వెల్దుర్తి మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 4,60,00,000 రూపాయల రుణమాఫీ డబ్బులు ఖాతాలో జమ చేసిందని సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి తెలిపారు. సోమవారం సొసైటీ కార్యాలయం వద్ద అర్ధవార్షిక మహాసభ కార్యక్రమం నిర్వహించారు. 6 నెలల కాలంలో సొసైటీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను రైతులకు వివరించారు. ఈ సందర్భంగా 6 కోట్ల రూపాయలు రైతులకు రుణాలు ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ సంవత్సరం 94 లక్షల లాభం గడించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనంతరెడ్డితో పాటు డైరెక్టర్లు కృష్ణాగౌడ్, నర్సింహులు, పోతిరెడ్డి, నరసింహారెడ్డి, అమృత, అశోక్ రెడ్డి, సహకార సంఘ సిబ్బంది, సిఇఓ సిద్ధయ్య తదితరులు పాల్గొన్నారు. కనీసం ఈ జనరల్ వాడి కాకుండా ప్రత్యేకమైన జనరల్ వాడి ఉంటుంది. దాని స్పెషల్ జనరల్ వాడి అంటారు. ఇదేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా బహుశా నష్టానుకుంటాం రావాలని కోరడం ఎందుకంటే వాళ్ళు రాజధాని ఇంకా మనం అడుగులేదు. కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాంపిటెంట్ రాష్ట్రం కూడా చెప్తాం మీకు ఎప్పటికంటే ఈసారి కాంపిటెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమ్మె చేస్తారో అనుకోదు. కానీ పంటల మీద ఉన్నమంటే ఇంత పంట మక్క రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మనం ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ జిల్లాలో అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ మ్యారీ అబద్ధం చెప్తే కాదు. 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు 48,000 అసలు వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు. 2 ఎకరాలకి 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 మంది షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70,000 లేదు. ఇప్పుడు పంటలే లేవు. ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్క ఏదన్నా 5% ఉందో లేదు. అంత గాడి ఇదో 4 ఎకరాలు పట్టా చూపిస్తున్నాం. అసలు మనం కానీ 4 ఎకరాలు నాటేస్తాడు వాడు. మన కర్మేమంటే ఈ మండల్లో ఎంతమంది ఉంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.